నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను మోనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీబీ నగర్ ఎయిమ్స్ నూతన భవనాలకు ప్రధాని శంకుస్థాపన తెలంగాణలో అవినీతి పెరిగిందని ప్రభుత్వంపై మోడీ విమర్శలు రాబోయే 8 నెలల పాటు అందరం కష్టపడాలి కాంగ్రెస్ పార్టీ నేతలతో రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం ప్రధాని మోదీ తెలంగాణపై సవితి తల్లి ప్రేమ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ విలాస్ ఆరోపణలు హిమాయత్ నగర్ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం పునఃప్రారంభం షోరూం ప్రారంభించిన నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇక డీటెయిల్స్ చూస్తే బీబీ నగర్ ఎయిమ్స్ నూతన భవన సముదాయానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు అందుకు తగ్గట్లుగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎయిమ్స్ వద్ద భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఎయిమ్స్ భవనాల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు దేశంలో పర్యాటక రంగంతో పాటు ఇతర రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు దేశ ప్రజలు డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారని కొనియాడారు తెలంగాణలో అవినీతి పెరిగిందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీబీ నగర్ ఎయిమ్స్ లో అంతకు మున్పు విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు ఆహుతులను అలరించాయి and newer markets. It will also give boost to pilgrimage and tourism sectors due to seamless connectivity to Anantagiri Hills, which hosts the famous Ananta Padmanabha Swami Temple. Construction of Garbakurdi-Golapur section of NH-167K will reduce distance between Hyderabad, Garbakurdi and important destinations like Tirupati, Nandyala, Chennai by about 80 kilometers. Small-scale industries, milk factories and stone quarries will get access to bigger markets, enhancing socio-economic development of the entire region. Construction of Nizam-Pet Narayana section will improve connectivity between Hyderabad and Bidal. Famous for Guru Nanak Shira Sahib Gurudwara, Konhar Industrial Area and handicrafts. These projects will give boost to agriculture, industrial, transport and tourism sectors and generate employment opportunities at a large scale, thereby giving new impetus to prosperity and growth of Telangana. గాంధీ భవన్ లో పలువురు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి నదీం జావీద్ తదితరులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే 8 నెలల పాటు అవిశ్రాంతంగా పనిచేయాలన్నారు ఇది చాలా కీలకమైన సమయం నాయకులు వారికి కేటాయించిన బాధ్యతలను పకడ్బందీగా చేయాలని సూచించారు ప్రసార మాధ్యమాల్లో మన వాదన బలంగా వినిపించేందుకు ప్రతి నాయకుడు సిద్ధంగా ఉండాలన్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ఎవరి కోసం పనిచేస్తున్నారో ప్రజలకు వివరించాలన్నారు పని విభజన చేశాం ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం చాలా కీలకమని రేవంత్ రెడ్డి అన్నారు
నగరవాసులకు తక్కువ ధరలకు బంగారు ఆభరణాలు విక్రయించడం అభినందనీయమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఈ మేరకు హిమాయత్ నగర్లోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ప్రైమ్ ప్లాజా పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరై వినియోగదారుల సమక్షంలో షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో మల్బార్ గోల్డ్ చురుకైన పాత్ర పోషించడం స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం మల్బార్ గ్రూప్ చైర్మన్ అహ్మద్ మాట్లాడుతూ 30 ఏళ్ల వేడుకల్లో భాగంగా ప్రతి 30,000 రూపాయల కొనుగోలుపై 100 మిల్లీగ్రాముల బంగారు నాణెం, డైమండ్ పోల్కి డిజైన్ ఆభరణాల కొనుగోలుపై 50 మిల్లీగ్రాముల సమానమైన బంగారు నాణెం పొందుతారన్నారు. ఈ ఆఫర్ ఈ నెల 18 నుంచి 30 వరకు వర్తిస్తుందన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ద్వారా ఆర్జించిన లాభాల్లో 5% మొత్తానికి ఇదే ప్రాంతంలో ఉన్న వివిధ ధార్మిక దాతృత కార్యకలాపాల కోసం కేటాయిస్తుందన్నారు. Everyone, my first customer congratulations to you for being the luckiest to give now. Let's congratulate them. So many congratulations. Receiving Marbad Gold Diamonds to all the customers, to all the valuable customers. అందరికీ కూడా మరియు ఇక్కడ స్టాఫ్ మలబార్ గోల్డ్ స్టాఫ్కి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కొత్త అంటే ఈ స్టోర్ పాతదే ఉన్న పైన ఒక ఫ్లోర్ వాళ్ళు అడిషనల్గా చేసిన లాంచ్ కోసం వచ్చినందుకు వాళ్ళు నన్ను పిలిచినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ స్టోర్లో ఈ పైన నేను చూసినట్టయితే వాళ్ళు గోల్డ్తో పాటు డైమండ్స్ కానివ్వండి, పోల్కీస్ కానీ వెరైటీ ఆఫ్ డిజైన్స్తో ఈరోజు చాలా బాగా చూసేటట్టు చాలా ముచ్చటగా ఉంది. ఉన్న డిజైన్స్ అన్నీ కూడా చాలా 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 బాగున్నాయి. అయితే అందరు లేడీస్ మీ అందరికీ తెలుసు ఇక్కడ ఆల్రెడీ ఈరోజు 10 మంది మనము కొనుక్కోవడం కూడా జరిగింది, మన చేతులతో ఇవ్వడం కూడా జరిగింది. సో అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, చాలా బాగుంది. ప్రతి ఒక్క మహిళని కూడా మహిళకి చెప్తున్నాను ఏంటంటే ఇక్కడికి వచ్చి మీరు షాపింగ్ చేయాలి. మలబార్ గోల్డ్ లోపల వాళ్ళు డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు అని చెప్పారు. సో ఎవ్రీబడి షుడ్ కమ్ అండ్ షాప్ హియర్ అనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటాం. ప్రతిపక్షాలు అవినీతి బయటపడుతుందన్న భయంతో పార్లమెంట్లో చర్చలు అడ్డుకున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. ప్రధాని మోదీ బీజేపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సమయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు అంశాలపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం దిశగా అడుగులు వేస్తుందన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం స్వాగతిస్తున్నామని, రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు. అవినీతి బాగోతాలు బయటపడుతున్న సందర్భంలో వారి బాగోతాలు బయటపడకుండా
చేసిన అనేక ప్రయత్నాల్లో పార్లమెంటు సమావేశాలు జరగకుండా చేయటం కూడా ఒక దుర్మార్గపు చర్యగా చెప్పాలి. ఈ పార్లమెంటు సమావేశాల్లో దాదాపు 2వ విడత సమావేశాల్లో చర్చకు ఎక్కడా ఆస్కారం లేకుండా అవినీతి చేసిన పార్టీలని, వ్యక్తులని, వాళ్ళని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో పార్లమెంటుని రెండు రాష్ట్రాలు మరి విడిపోయాక అతిపెద్ద రాష్ట్రాల జాబితాలో మనం ఈరోజు లేనప్పటికీ కూడా అతిపెద్ద రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకి వివిధ కేటాయింపులు జరుగుతుంటాయి. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో 2వ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించబడుతోంది. అవినీతిని, దానిపై యుద్ధం చేయటం, దానిని నిర్మూలించే దిశగా దానిపై చర్యలు తీసుకోవటం, మరొకటి కుటుంబ రాజకీయాలకి వ్యతిరేకంగా నిజమైన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేయటం. ఇవి 2 ప్రధాన లక్ష్యాలుగా ప్రధాని మోదీ గారు కొంతకాలంగా చెప్తూనే ఉన్నారు. అటువంటి అవలక్షణాలు, అవినీతి, కుటుంబ పాలన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. సో కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఈ 2 రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ముందడుగు వేస్తుంది. ఖచ్చితంగా 2 రాష్ట్రాలు మరి విడిపోయాక అతిపెద్ద రాష్ట్రాల జాబితాలో మనం ఈరోజు లేనప్పటికీ కూడా అతిపెద్ద రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకి వివిధ కేటాయింపులు జరుగుతుంటాయి. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో 2వ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించబడుతోంది. కానీ ఇది అహంకారం అనాలా, దీనేమనాలి? జగనన్నే మా భవిష్యత్తు. దానికి మళ్ళీ వాళ్ళ పత్రికల్లో ఒక ఫోటో ఒకటి. ఇది దారుణమైనటువంటి దురహంకారం. ఈ అహంకారమే మిమ్మల్ని రేపు ప్రజలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో అధికారం నుంచి ప్రజలు మిమ్మల్ని పంపించేయడానికి ఇదే ప్రధాన కారణం కానుంది. సో కాబట్టి ఇటువంటి అహంకారాన్ని మాని తమ సొంత ఆస్తులు పంచిపెట్టినట్లుగా చేసేటువంటి ఈ ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. శ్రీధర్ సిసిఈ 2022-2023 అమీర్పేట్ కోచింగ్ సంస్థలో 712 మంది విద్యార్థులు చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినందుకు శ్రీధర్ సిసిఈ కోచర్ వరుణ్ హర్షం వ్యక్తం చేశారు. అమీర్పేట్ సంస్థలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు ఘనంగా సత్కరించి వారికి మెమోంటోలను అందజేశారు. ఈ సందర్భంగా కోచర్ వరుణ్ మాట్లాడుతూ తమ సంస్థలో చదువుకున్న విద్యార్థుల్లో వారి ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ విద్యను బోధించడం ద్వారా ఉత్తీర్ణతను పొంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారన్నారు. మొత్తం హైదరాబాద్, అమీర్పేట్లో 2 సంస్థల్లో కలిపి 712 మంది విద్యార్థులు పాస్ అయినందుకు వారి తల్లిదండ్రులు, సంస్థ యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో శ్రీధర్ సిసిఈ కోచింగ్ సెంటర్ ద్వారా విద్యార్థులకు మరింతగా బోధించి భారతదేశంలో గర్వించదగ్గ ఉద్యోగాలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత పదవులను సాధించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీనియర్ కోచెస్ రఘు, శివ, శశి తదితరులు పాల్గొన్నారు. సిసి అవతరించింది. సో ఇవాళ జరుగుతున్న ఈ సక్సెస్ మీట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఓన్లీ హైదరాబాద్లో ఉన్న 2 బ్రాంచ్ల రిజల్ట్స్ని మనం ఆధారంగా చేసుకొని ఇక్కడ సక్సెస్ మీట్ని పెట్టాము. ఇలానే ప్రతి బ్రాంచ్లో కూడా సక్సెస్ మీట్ జరపబోతున్నాం. బికాస్ ప్రతి బ్రాంచ్లోంచి కూడా మంచి నెంబర్స్ని మనం ఫైనల్ సెలక్షన్గా సాధించాం. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ విషయాన్ని. అంతే ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నామో అంతే వినయంగా కూడా ఫీల్ అవుతూ ఇంకా మంచి అడుగులు వేసి మేము ఒక మంచి సమాజాన్ని సృష్టించడానికి మా వంతు ప్రయత్నంగా సీసీ ఏం చేయగలుగుతుంది అనేది నిరూపించుకోవటమే మా యొక్క ధ్యేయం. ఎందుకంటే సీసీ యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించేటట్టుగా ఆ పిల్లల్ని తీర్చిదిద్ది వాళ్ళని ఒక మంచి భావి భారత పౌరులుగా రూపొందించి వాళ్ళకి ఒక దిశానిర్దేశకం చేసి ఒక మంచి బలమైన దేశాన్ని సృష్టించటమే సీసీ యొక్క లక్ష్యం. దానికి మేము వేస్తున్న అడుగుల్లో మాకు వస్తున్న ఈ సక్సెస్ని పిల్లలతో వాళ్ళ పేరెంట్స్తో సెలబ్రేట్ చేసుకోవటానికి ఇవాళ హైదరాబాద్ అమీర్పేట్ బ్రాంచ్లో మనం ఈ సక్సెస్ మీట్ని అరేంజ్ చేశాము. అండ్ ఈ వీడియో ద్వారా ఇంకొక విషయాన్ని నేను సవినయంగా అందరికీ మనవి చేసుకోవాలనుకుంటున్నా. మమ్మల్ని నమ్మి వచ్చే ప్రతి పిల్లాడికి, ప్రతి పేరెంట్కి వాళ్ళ మొహంలో చిరునవ్వులు సాధించేంత వరకు
మా చెమటని ఇలానే చిందిస్తూ కష్టపడతామని తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఈ సపోర్ట్ ఎప్పటికీ సీసీ మీద ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఎప్పటికీ ఇలానే నిలిచిపోతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రమ్ సీసీ. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చలివేంద్రాన్ని ప్రారంభించారు. అన్వర్ హాల్ వద్ద ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్, కడప జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కొన్రెడ్డి శివచంద్రారెడ్డి అధ్యక్షతన చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో చల్లటి మజ్జిగ, తాగునీటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని, ఇందులో భాగంగా ఇప్పటికీ పట్టణంలో 4 చలివేంద్రాలను ప్రారంభించగా నేడు మరో చలివేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు వేసవి కాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వైసీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు నిరంతరం సేవలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ఎండాకాలంలో పొద్దుగా ప్రజలకి ఈ బస్ స్టేషన్లో ఈ షెల్టర్ దగ్గర ప్రజలుగా ప్రయాణించే వాళ్ళకి ఎండాకాలం సర్పంచ్ గారు పెద్ద హృదయంతో సంవత్సరం చేశారు. ఈ సంవత్సరం కూడా దాహార్తి తీర్చడానికి, అంటే ఎండాకాలం నీళ్లు దొరకాలంటే ఈరోజు కాస్ట్లీ అయిపోయింది నీళ్లు కూడా. సో చల్లటి నీళ్లు ఏర్పాటు చేసినందుకు అభినందిస్తూ ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా సార్ చేస్తుంటారు. ప్రజలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా తొందరగా పని ఎండాకాలంలో ఆరోగ్యం పరంగా చూసుకుంటూ జాగ్రత్త వహిస్తూ ఎండకి గొడుగు తెచ్చుకోవడం అత్యవసరం తప్ప బయటికి రావడం కోరారు. అట్లాగే అందరూ కూడా అది పాటిస్తూ మనమందరం సార్ని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని కోరుకుంటున్న పరిస్థితుల్లో మైదుకూరు రోడ్లో అన్న ఇది 4వ చలివేంద్రం మేము ఈ సంవత్సరంలో పెట్టడము. సోమవారం దినము కూడా 3 రూపాయలకే, కేవలం 3 రూపాయలకే మంచి మజ్జిగ, క్వాలిటీ మజ్జిగ కూడా సోమవారం మేము ఓపెన్ చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైనా ఎండలో ఉండకుండా నీడలో ఉండాలని చెప్పి రాబో రోజుల్లో కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అవసరమైతే బయటికి రండి, లేకుంటే కనుక ఇళ్లలో ఉండాలని చెప్పి కూడా నేను కూడా మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క సూచనలు పాటిస్తే కనుక ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ప్రొద్దుటూరు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక విజ్ఞప్తి కూడా. ఈరోజు ఏప్రిల్ 8వ తారీఖు వేసవి కాలంలో ఉన్నాం. ఈ సంవత్సరం ఎండలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రజలారా, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, భరించలేనంత ఎండల తీవ్రత ఉంది. వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము, బాధ్యత ఉంది. వారే కాకుండా ఆరోగ్యంగా ఉండబడిన వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వేసవి కాలంలో. నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలకు ఏదైనా పనులు ఉంటే ఉదయం 10కో 11కో ఆ పనులు ముగించుకోవడం మంచి. నీడ వేసి సేవ తీరేదానికి అవకాశం కల్పించి చల్లని నీళ్ళను ఏర్పాటు చేసి కనీసం ప్రజలకు ఆ దాహార్తిని తీర్చడానికి కావాల్సిన సదుపాయాన్ని మనం చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది రాజకీయ పార్టీలు అన్ని తీసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదు, తెలుగుదేశం కాదు, అన్ని రాజకీయ పార్టీలు, పోలీస్ శాఖ కూడా, ఆర్టీసీ వారు కానీ. ఆ కోణంలో మా పార్టీకి సంబంధించి సోదరుడు శివచంద్ర ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం కొత్తగా కాదు, కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా 10-12 సంవత్సరాలుగా వేసవికాలం వచ్చినప్పుడు బిఎస్ఆర్ దగ్గర కానీ, అన్వర్ థియేటర్ దగ్గర కానీ, కొత్తపల్లి గ్రామ పంచాయతీలో కానీ అనేక చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసి మొట్టమొదటి రోజు మజ్జిగ కానీ, దసరా ప్యాకెట్స్ కానీ పంపిణీ చేసి ఆ తర్వాత చల్లటి నీళ్లను ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా శివచంద్రని నేను అభినందిస్తా ఉన్నా. సేవా కార్యక్రమాలలో ఎప్పుడు కూడా శివచంద్ర ముందుంటాడని ఆశిస్తూ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు మీ గ్రామాలలో కానీ, మీ పంచాయతీ పరిధులలో కానీ, టౌన్లలో కానీ ఎక్కడైనా ఒక 4 2 ఒకరు మన వాళ్ళు కలిసి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు కాస్త చల్లటి నీళ్లను ఇచ్చేదానికి, నీడనిచ్చే సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటూ మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏదైనా ఉదయం 11 లోపలనే పనులు ముగించుకొని ఇళ్లకు చేరండి. సాయంకాలం 4:30 వరకు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోండి.
ఈ నెల 12న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ వస్తున్న సందర్భంగా మండల కేంద్రంలో సమ్మేళనం విజయవంతం చేయాలంటూ 11 గ్రామాల్లో బీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంపీపీ జనగాం శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజ శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు కార్యకర్తలతో సమావేశమయ్యారు. మద్దిగుంట రోడ్ దత్తసాయి ఫంక్షన్ హాల్లో 5,000కు పైగా జనాన్ని సమీకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ జానాబాయ్, బీఆర్ఎస్ యూత్ విభాగం మనోహర్ శీలంస్వామి కార్యకర్తలు పాల్గొన్నారు. సహకరించాలి. మీ ఊళ్ళో సాయంత్రం వరకు గ్రామశాఖ అధ్యక్షులు గారు సురేందర్ అన్నట్టు లిస్ట్ ఇవ్వాలి. మేము ఏ ఊర్లో అయినా ఇప్పుడు కొందరు అందరు రాస్తారు. మేము పోయి ఏం చెప్తున్నామంటే పోయి వచ్చే ముందు మీరు ఇట్లే కూర్చోరు. మేము పోయినా పార్టీ జిల్లా పార్టీ ఆదేశాలు రాగానే మేమందరం అనుకొని నిన్ననే జిల్లా పార్టీ అధ్యక్షులు గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఏంటంటే ఆత్మీయ సమ్మేళనాల కార్యకర్తలతో పెట్టుకుందామని గౌరవ ముఖ్యమంత్రి వారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరూ జరుగుతున్నాయి. దీనికి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మండలానికి ఎట్లా చేద్దామనేది మన రెండుగా విభజించాం. మొదటిది ముస్తాబాద్ మండలం, గుండెకాయ పట్టణం. ముస్తాబాద్ అంటే పెద్దగా మంచిగా ఉంటుంది. ముస్తాబాద్ అది మనం ఎప్పుడైతే అందరం కూర్చున్నప్పుడే పెడితే రాజుగారి పాలన 50 మంది మొదలు 50 మంది తీసుకురాస్తారు. మొర్రాపూరు, బంధనగల్, వెంకట్రావుపల్లి, మోయిన్గుంట, మద్దిగుంట, మొర్రేపల్లి, చీకోడు, చిబ్బరపల్లి ఇవన్నీ కూడా ఒక 11 గ్రామాలు ఇక్కడ తీసుకోవడం జరిగింది. మన 22 కాబట్టి 11 గ్రామాలు. మనం ఎక్కడికైనా మొర్రాపూర్ చిన్న తండ వాళ్ళ సంబంధం ఎక్కడెక్కడ బాధ్యత అభ్యర్థులు ఇప్పుడు అంతా కూడా పనుల మీద ఉన్నారు. మనగా సెస్ ఎలక్షన్ ఎట్లా చేసామో ఒక్కరు 50 మంది ఒక బాధ్యత గల వ్యక్తులు ఒక్కొక్కరు 50 మంది 20 మంది అంతా షేర్ చేసుకుని అందరిగా సెస్ ఎలక్షన్ల కార్యకర్తలు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. సెస్ ఎలక్షన్ చివరిగా ముస్తాబాద్ మీటింగ్ పెట్టుకున్నాం. ఈ ఊరు నుంచి నేను అనుకున్నాం మనం ఒక 15 మంది కావాలని అట్లా ఆ దిశగా ప్రయత్నం చేద్దాం. షెడ్యూల్ ఏంటంటే సార్ పొద్దున జిల్లాలో ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్ అందరికీ భోజనం స్టార్ట్ చేద్దాం. 12 దాకా కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే అవన్నీ పార్టీ చూస్తుంటే వాళ్ళు ముస్తాబాద్ వాళ్ళకి ఇంకోరు పోరాదు, మా తిరుమల వాళ్ళకి ఇంకోరు పోరాదు. ముస్తాబాద్ 1500 అనుకుంటామా 1200 అనుకుంటామా ఎంత అనుకుంటామా అన్ని చైర్లు వేయాలి. ముందే మీరు లెక్క చూసుకుంటారు, టౌన్ ప్రెసిడెంట్ చూసుకుంటారు, బాధ్యతలు చూసుకుంటారు, అన్ని చైర్లు వేసి పెడితే ముస్తాబాద్ తిందానే ముస్తాబాద్ గ్యాలరీ పోతూనే ఉండాలి. చైర్లు ఎన్ని వేస్తామని నిండాలి. కాబట్టి వాటిని ఏర్పడుతుంది. ఇప్పుడు అక్కడ ఏం తీసుకోవాలి, అన్ని గ్రామాలు రావాలి. ఏ ఊరు గ్యాలరీ ఆ ఊరు పేరు రాసి ఉంటుంది కాబట్టి ఏ ఊరు ఉన్నదంటే ఆ ఊరిలో కూర్చుండి పెట్టుకుని ప్రయత్నం చేద్దాం. మంత్రి గారు స్పీచ్ అయిపోయినాక మీటింగ్ అంతా అయిపోయినాక మంత్రి గారు వచ్చి స్వయంగా ఏ ఊరు గ్యాలరీ వాళ్ళని కలుస్తాడు. సో మంత్రి గారు స్వయంగా బోర్డు చూసుకొని అన్ని ఆ ఊళ్ళలోకి వస్తాడు. సార్ వచ్చి కూడా అందరినీ కలిసే దాదాపు అవకాశం ఉంది. కొద్దిగా లేట్ అయినా ఉంటా అని చెప్పినాడు సార్. తిన్నాక స్పీచ్ ఇచ్చినాక కలుసుడే. అందరికి మాత్రం 11 ఊళ్ళలో కలుసుడే. మంత్రి గారి మీద దృష్టి ఉంటుంది. సార్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక లీడింగ్ నాయకుడు, ముఖ్యమంత్రి గొప్ప వ్యక్తి కాబట్టి చాలా బ్రహ్మాండంగా చేశారు. 5,000 మంది 5,000 మంది ఉండాలి. మాకు ఇలా వయస్సాక ఇందాక రాగా మాట్లాడుకుంటాం. రాష్ట్రంలో మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఖమ్మంలో ప్రజాబంధ నాయకులు నిరసన చేపట్టారు. మోదీ పర్యటనను ఖండిస్తూ నగరంలోని గట్టే సెంటర్లో ఆందోళన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి విభజన హక్కులు నెరవేర్చని ప్రధాని మోదీకి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదన్నారు. ప్రధాని హైదరాబాద్లో పర్యటిస్తూ అభివృద్ధి చేస్తానని మాయమాటలు చెప్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి 9 ఏళ్లైనా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఉక్కు పరిశ్రమ, పోలవరం ముంపు గ్రామాలు, రైల్వే కోచ్, పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ, తెలంగాణ ప్రాజెక్టులకు హోదా ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ మోదీ అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నాడని ఆరోపించారు. నరేంద్ర మోదీ విభజన హామీలు నెరవేర్చే నరేంద్ర మోదీ సిపిఎంఎల్ ప్రజా ఉక్కు పరిశ్రమ తెలంగాణకి నరేంద్ర మోదీ రైల్వే
గిరిజన యూనివర్సిటీ హామీని అమలు చేయ నరేంద్ర మోడీ, తెలంగాణకు నీరుగా నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, వస్తున్న నరేంద్ర మోడీ, పోలవరం ప్రాంతాల బాధితులు ఆదుకో నరేంద్ర మోడీ, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, విభజన హామీలు అమలు చేయాలి, సిపిఎంఎల్ ప్రజా పందా, కార్పొరేట్ సేవకుడు నరేంద్ర మోడీ, కార్పొరేట్ సేవకుడు నరేంద్ర మోడీ, ప్రజలపై భారాలు మోసే నరేంద్ర మోడీ, సిపిఐఎంఎల్ ప్రజా బందా, అధిక ధరల కత్తు లేవు, అధిక ధరల కత్తు లేవు, అధిక ధరల కత్తు లేవు. మోడీ ఈరోజు హైదరాబాద్ వస్తూ ఉన్నాడు, కానీ భారతదేశాన్ని మొత్తం సర్వనాశనం చేసి మొత్తంగా మరి తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా నెరవేర్చకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అర్హత లేదని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన వెనక్కిపోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మోడీ ఇవాళ తెలంగాణకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పసుపు బోర్డు కానీ, తర్వాత బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ కానీ, అలాగే గిరిజన యూనివర్సిటీ కానీ ఇవన్నీ కూడా ఏమి ఇవ్వలేదు. కాజీపేటకి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. అందుకనే ఇవాళ మోడీ ఈ రాష్ట్రానికి వచ్చేటటువంటి అర్హత లేదు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని అద్దెకి పావుచేరులాగా చౌకగా అమ్మేశాడు. ఇవాళ రైల్వేలను అమ్మేశాడు, విమానాశ్రయాలను అమ్మేశాడు, వాటర్ రేవులను అమ్మేశాడు, ఎల్ఐసీలను అమ్మేశాడు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం కూడా ఒక్క ప్రభుత్వ రంగ సంస్థని కూడా నిర్మించినటువంటి మోడీ ఇవాళ గత ప్రభుత్వాలు ప్రజాధనంతో నిర్మించినటువంటి యొక్క అన్ని సంస్థలు కూడా చేస్తున్నాడు. అదేవిధంగా ఇవాళ కనీస ప్రజాస్వామ్యం అనేటటువంటి రాజ్యాంగం అనేటటువంటి ఒక సంస్థల్ని కూడా దారాదత్తం చేసుకొని ఈడీ లాంటి సిబిఐ లాంటి సంస్థల్ని ప్రతిపక్షాల మీద ఉసిగొలుపుతూ కనీస ప్రజాస్వామికంగా ఉన్నటువంటి వాక్సభ పత్రికా స్వాతంత్రాలు లేకోకుండా భారతదేశాన్ని ఫాసిస్టు నియంత్రణలోకి నెడుతున్నటువంటి మోడీని ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజలు. విశాఖపట్నం వాకపల్లిలోని అత్యాచార సంఘటన వాస్తవమని, ఇది దర్యాప్తు అధికారుల నిర్లక్ష్యమేనని కేసు కొట్టివేస్తూ దర్యాప్తు అధికారి శివానంద్ రెడ్డిపై చర్యలు తీసుకోమని తీర్పు రావడం గిరిజన మహిళల నైతిక విజయమని మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కత్తి పద్మ తెలిపారు. ఈ మేరకు విశాఖలో ఆమె మాట్లాడుతూ 2007 ఆగస్టు 20న వాకపల్లి గ్రామంలో గ్రేహౌండ్స్ పోలీసులు 11 మంది ఆదివాసీ మహిళలపై సామూహిక అత్యాచారం చేశారని తెలిపారు. ఆనాటి ప్రభుత్వం అధికారులు దీన్ని తప్పుదోవ పట్టించారని గుర్తు చేశారు. వైద్య పరీక్షలు చేయించడంలో కుట్ర పన్ని జాప్యం చేశారని ఆమె అన్నారు. ప్రజా హక్కుల మహిళా సంఘాలు ఆనాడు వాకపల్లిని సందర్శించారని, పాడేరు శాసనసభ్యుడు రామారావు ఆనాడు కేసు నమోదు చేయడానికి తన వంతు ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ దర్యాప్తు సరిగ్గా జరపకపోవడం అనే దాని మీద ఇప్పటికి కూడా మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దర్యాప్తు అధికారుల మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి వాళ్ళ ప్రకటన ఎంత ప్రభావితమైందంటే వీళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిసింది. వాళ్ళు ఏ ప్రకటన ఇచ్చారంటే వీళ్ళ మీద అత్యాచారాలు జరగలేదు, అసలు ఏమీ తెలియకుండానే ఒక సాయంత్రం అయ్యేసరికి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే ఒక బాధ్యత గల ఒక ముఖ్యమంత్రి అలాంటి ప్రకటన ఇచ్చినప్పుడు కింద అధికారుల మీద ఆ ప్రభావం ఎంత ఉంటుంది, ఏ రకంగా అంటే డాక్టర్ల దగ్గర నుంచి అక్కడ ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఆ ప్రభావం ఉండడం వల్ల ఈ కేసులో జరిగిన అంశాలని తారుమారు జరిగాయి. అక్కడ ఉండే ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ సరిగ్గా దాన్ని చెయ్యలేదు అంటే దానికి ఆ ప్రభావం ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత వహిస్తుంది. ఈరోజు కోర్టులో ఆయనకి ఇచ్చిన ఇన్వెస్టిగేటర్ ఆఫీసరు శివానందరెడ్డి గారు మీద యాక్షన్ తీసుకోమని అన్నారు. అదే ఆయన తీసుకుంటే మాత్రం యాక్షన్ తీసుకుంటే నిజంగా మేము పూర్తి విజయం సాధించాము. ఎందుకంటే ఆయన నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం కాబట్టి ఖచ్చితంగా వాకపల్లి మహిళలకి న్యాయం జరగాలంటే ఆయనకి శిక్ష వేయాలి. అలాగే బాధిత మహిళలకి నష్టపరిహారము ప్రభుత్వం పూర్తిగా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుతున్నామండి. ఇది మా డిమాండ్. నైతిక విజయంగా మేము భావిస్తున్నాము. ఈ దర్యాప్తు సరిగ్గా జరపకపోవడం అనే దాని మీద ఇప్పటికి కూడా మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దర్యాప్తు అధికారుల మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం
రాజశేఖర రెడ్డి గారు దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి వాళ్ళ ప్రకటన ఎంత ప్రభావితమైందంటే వీళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిసింది. వాళ్ళు ఏ ప్రకటన ఇచ్చారంటే వీళ్ళ మీద అత్యాచారాలు జరగలేదు, అసలు ఏమీ తెలియకుండానే ఒక సాయంత్రం అయ్యేసరికి ఓ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే ఒక బాధ్యత గల ఒక ముఖ్యమంత్రి అలాంటి ప్రకటన ఇచ్చినప్పుడు కింద అధికారుల మీద ఆ ప్రభావం ఎంత ఉంటుంది, ఏ రకంగా అంటే డాక్టర్ల దగ్గర నుంచి అక్కడ ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఆ ప్రభావం ఉండడం వల్ల ఈ కేసులో జరిగిన అంశాలని తారుమారు జరిగాయి. అక్కడ ఉండే ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ సరిగ్గా దాన్ని చెయ్యలేదు అంటే దానికి ఆ ప్రభావం ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత వహిస్తుంది. ఈరోజు కోర్టులో ఆయనకి ఇచ్చిన ఇన్వెస్టిగేటర్ ఆఫీసరు శివానందరెడ్డి గారు మీద యాక్షన్ తీసుకోమని అన్నారు. అదే ఆయన తీసుకుంటే మాత్రం ఆ యాక్షన్ తీసుకుంటే నిజంగా మేము పూర్తి విజయం సాధించాము. ఎందుకంటే ఆయన నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం కాబట్టి ఖచ్చితంగా వాకపల్లి మహిళలకి న్యాయం జరగాలంటే ఆయనకి శిక్ష వేయాలి. అలాగే బాధిత మహిళలకి నష్టపరిహారము ప్రభుత్వం పూర్తిగా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుతున్నామండి. ఇది మా డిమాండ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీబీ నగర్ ఎయిమ్స్ నూతన భవనాలకు ప్రధాని శంకుస్థాపన. తెలంగాణలో అవినీతి పెరిగిందని ప్రభుత్వంపై మోడీ విమర్శలు. రాబోయే 8 నెలల పాటు అందరం కష్టపడాలి. కాంగ్రెస్ పార్టీ నేతలతో రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం. ప్రధాని మోదీ తెలంగాణపై సవితి తల్లి ప్రేమ. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ విలాస్ ఆరోపణలు. హిమాయత్ నగర్ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం పునఃప్రారంభం. షోరూం ప్రారంభించిన నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.